జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన అన్ని కుల సంఘాల పెద్దలలో ఉన్న మహిళా సంఘాలు తిరిగి చెన్నకేశవనాథ స్వామి దేవాలయం భక్త మండలి బృందంతో మెట్పల్లి పట్టణంలో గల స్వామి దేవాలయంలో ఉన్నటువంటి స్థలంలో జరిగిన తిరుమణాలు ఏమనగా త్రిశక్తి ఆలయం కమిటీ సభ్యులు దేవాలయం భక్త మండలి బృందంపై చేసిన ఆరోపణలు నిజం కావని నిరూపించనున్నారు. శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో 2018లో బోధ రంగనాథ స్వామికి చేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సాగర్ రావు మాట్లాడారు. ఖచ్చితంగా కళ్యాణ మండపం నిర్మాణం జరగాలి. దేవుని సమక్షంలో మెట్పల్లి ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన చెన్నకేశవ స్వామి దేవాలయం మీటింగ్ ఉందనగానే వచ్చిన కుల సంఘ పెద్దలందరికీ మరియు మహిళా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు మహిళా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే మెట్పల్లి నుంచి వచ్చిన ప్రతి కుల సంఘాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకు ఈరోజు రావడం జరిగిందంటే ఈరోజు సిఐ గారు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు. మన చెన్నకేశవ స్వామికి సంబంధించిన గోడ నిర్మాణం చేయడం జరిగింది. దాని విషయమే కుల సంఘ పెద్దల్ని పిలిపించండి మాట్లాడదామన్నారు. నిన్న రాత్రి వరకు కూడా అన్ని కుల సంఘాలకు చెప్పడం జరిగింది. అది సిఐ గారికి ఏదో పని విషయమై రాలేడు. దాని విషయంగానే ఈరోజు అందరం కుల సంఘం తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని కుల సంఘాలు కళ్యాణం కావాలని కోరుకోవడం జరుగుతుంది. అట్లానే 2013లో మహిళలు దీనికోసం కొట్లాడుకొని కాపాడుకొని వాళ్ళందరూ అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి చూస్తే ఈరోజు దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఈ మన మెట్పల్లి ఉన్న కొంతమంది నాయకులు దీన్ని నిర్మాణం జరగకుండా చూస్తున్నారు. ఇక్కడ చాలామంది ఒక రోజుకు 500 సంపాదించుకునే పేద ప్రజల కోసం మేము ఇది కళ్యాణ మండపం కావాలంటున్నాం. ఆగర్భ సీమంతుల కోసం కాదు. ఒక రోజు 500 సంపాదించుకోలేని కుటుంబాలు ఈ గల్లీలో ఉన్నాయి. చైతన్యనగర్ కానీ, ఇక్కడ మన ఇంద్రనగర్ కానీ, కాశీబాగ్ కానీ, మఠంవాడ కానీ, చావడి ఏరియా కానీ, ఈ ఏరియాలో గాజులపేట కానీ, ఈ ఏరియాలో కనీసం 500 సంపాదన లేని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పిల్లలకి ఇక్కడ అదే ఒక చేదోడు వాదోడుగా ఉంటాయని ఈ నిర్మాణం చేయాలనుకుంటున్నాం. ఇది గత మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ 10 లక్షలు పండుగ ఇచ్చిండ్రు. అది మాజీ చైర్మన్ గారు అది మరి ఏం చేసిరో అది ఇప్పటికి మాకు తెలియదు. తప్పకుండా ఈ పేద వర్గాలకు ఈ మన మెట్పల్లి ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నిలబడి కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని ఈ ఊర్లో పుట్టిన వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. దానికి సంబంధించిన నిర్మాణం కూడా ఆ రోజు ఒప్పందం జరిగింది కళ్యాణ మండపం కోసం. ఇదే ప్రత్యేక సాక్ష్యం. ఈ మహిళలందరికీ చేతులే దండం పెడుతున్న ఈ పేద ప్రజలకు నిర్మించుకోవడం కోరుతున్నాను.